అందరికి ప్రైజ్లా. సో మరొకసారి మీతో ఇలా కలుసుకొని వాక్యం చేసుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ హోప్ మీరు కూడా వాక్యం ద్వారా అభివృద్ధి చెందుతారని నేను నమ్ముతున్నాను. సో అట్లా భాష గారికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. సో లాస్ట్ చెప్పిన లెసన్స్ని మనం రివైండ్ చేసుకుందాం. దాంతో ఇంకొక వర్స్ని యాడ్ చేద్దాం. సో లాస్ట్ నేను చెప్పిన వాక్యం అందరికీ గుర్తుందని నేను నమ్ముతున్నాను. నిలకడలేని జీవితానికి ఏవేవి విషయాలు తోడ్పడతాయి, అయితే ఏ విషయాలు లేకపోతే మన జీవితం నిలకడగా ఉంటుందని మనము విన్నాం. ఎవరికి గుర్తున్నాయా? రెండు ఏంటో నిలకడలేని జీవితానికి రైట్. సెకండ్, శరీరానుసారమైన మనస్సు కలిగి ఉండడం నిలకడలేని జీవితానికి ఒక కారణం. అట్లానే దైవ గ్రంథాన్ని చదవకపోవడం కూడా నిలకడలేని జీవితానికి మరొక కారణం. సో అందులోనే కదా మనం క్వైట్ టైం గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఎంతమంది ఈరోజు క్వైట్ టైం చేశారు? దేవుని గ్రంథాన్ని ఓపెన్ చేసి చదివారు? సో మనం దేవుని ఆలయంలో ఉన్నాం, రైట్? సో మనకి దేవునికి మాత్రమే ఏమంటారు ఆ కనెక్ట్ ఉంటుంది కాబట్టి, సో మనము దేవుని యొక్క తలంపులో ఉన్నాం కాబట్టి, సో మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ చేయలేకపోతే కనుక కంటిన్యూ చేయమని నేను కోరుచున్నాను. అట్లానే మారు మనస్సు లేదంటే శరీరానుసారమైన మనస్సుకి కొన్ని వచనాలు మనం చదివాం కదా. మనకి మనస్సు ఏంటి, ఆత్మానుసారమైన మనస్సు ఏంటి అని చదివాం. శరీర మనస్సు నేత్రాస, శరీరాస, జీవకుటుంబము. అట్లానే ఆత్మానుసారమైన మనస్సు ఎలా ఉంటుంది? సో ఆత్మానుసారమైన విషయాల్లో ఆ స్పిరిట్స్ గురించి కూడా, ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్స్ గురించి కూడా మనము చదివాం. అట్లానే మనం ఎక్కువ ధ్యానిస్తూనే ఉన్నాం. అట్లానే వాటిని కూడా గుర్తుపెట్టుకోవాలని నేను కోరుచున్నాను. అట్లానే గుర్తుపెట్టుకుంటే కనుక మనము నిలకడగలిగిన జీవితాన్ని కలిగి ఉంటాం. సో దానికి కంటిన్యూషన్గానే ఇంకొక శర్మాన్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. నిలకడలేని భక్తి జీవితానికి చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముచున్నాను. అదేంటంటే, సో విశ్వాసం లేకుండా జీవించడం, రైట్? సో ఫస్ట్ చెప్పాను కదా, దైవ గ్రంథాన్ని చదవకపోవడం, శరీరానుసారమైన మనసు కలిగి ఉండడం, నిలకడలేని జీవితానికి ఇంకొకటి ఏంటంట, విశ్వాసము లేకపోవడం. అసలు విశ్వాసం అంటే ఏంటి? సో హెబ్రీ గ్రంథంలో రాసి ఉంటుంది కదా. ఎస్. సో హెబ్రీ 11 ఫస్ట్ వర్స్ ఒకసారి చదువుతారా? విశ్వాసమన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవాటి రుజువునై ఉన్నది. రైట్. ఈ గ్రంథంలో పౌలు భక్తుడు రాస్తూ విశ్వాసం గురించి డెఫినేషన్ అనేది డైరెక్ట్గానే చెప్తున్నాడు. సో ఇంట్రడక్షన్ ఏం చెప్పట్లేదు, కానీ విశ్వాసం అంటే ఏంటో ఇది అని డైరెక్ట్గా డెఫినేషన్ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంట, విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపము. సో ఇంగ్లీష్లో ఉంటుంది, ఫెయిత్ ఈజ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్. సో ఏవైతే హోప్ చేస్తున్నామో వాటి యొక్క సబ్స్టెన్స్ ఏంటంట, ఇట్స్ ఏ ఫెయిత్, విశ్వాసము. ఇంకో ఏముంటుంది, అదృష్టమైన వాటిని ఉన్నామనుటకు రుజువునై ఉన్నది. అదృష్టమైన వాటిని, ఇట్ ఈస్ అన్రియల్ థింగ్స్ వాటిని కూడా ఉన్నామని నమ్మటకు ఫెయిత్ అనేది మనకి సహకరిస్తుంది, రైట్? అట్లానే ఇంకొక డెఫినేషన్ రాస్తున్నాను చూడండి ఒకసారి. ఫెయిత్ ఈజ్ ట్రస్ట్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్, ఎవిడెన్స్ ఆర్ రీజన్ ప్రొవైడింగ్ స్ట్రెంగ్త్ అండ్ పర్పస్. సో మరొకసారి చదువుతున్నాను. ఫెయిత్ ఈజ్ ట్రస్ట్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్, ఎవిడెన్స్ ఆర్ రీజన్ ప్రొవైడింగ్ స్ట్రెంగ్త్ అండ్ పర్పస్, రైట్? సో ఈ విశ్వాసం గురించి చెప్పడానికి నేనంత సరిపోనేమో, కానీ దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో కొన్ని వచనాలు లేదా కొన్ని లేఖనాలను మీతో పంచుకుంటాను, రైట్? అంతకంటే ముందు ప్రే చేసుకున్నాం. సార్ కళ్ళు మూసుకున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి యేసయ్యా, నీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు యేసయ్యా. మరొకసారి సాయంత్రం కాలం వేళ సలపోట దేవ యేసయ్యా, నీ సన్నిధానంలో చేరి దేవ యేసయ్యా, ఈ 2 దినాల్లో దేవ యేసయ్యా,
ఈ వాక్యం నేను చదువుతున్నప్పుడు దేవ ధ్యానిస్తున్నప్పుడు మీరందరూ నాతో ఉండండి దేవయ్య. నా నోటికి మీ బోరగా ఉండండి దేవ. నేను హెచ్చింపబడకూడదు, మీరు హెచ్చింపబడాలి, మేము తగ్గించబడాలి. మీ వాక్యం ద్వారా మేము అనుదినము దేవయేసే విశ్వాస జీవితంలో ఎదుగుచు దేవయేసే ఇలాంటి దినాలన్నింటినీ మాకన్నిటికీ దేవ సఫలం చేసుకుని లేదా ఫ్రూట్ఫుల్ డేస్లా ఉండడానికి మాకు సహాయం దయచండి, కృప చూపించండి. ఈ సమయాన్ని అంతటినీ మీకే అప్పచెప్పుచున్నాం తండ్రి. ఆదరించి అంతటి వరకు అధ్యక్షతకు వహించండి దేవసేయ. నన్ను దేవ మీరే మాట్లాడిన కృప చూపించమని నా చిన్న ప్రార్థన ఏసే నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నేను మాట్లాడే విషయాలు ఏమైనా తప్పులుంటే క్షమించండి. కొంచెం వర్క్ టెన్షన్లో కొంచెం ఎక్కువ ప్రిపేర్ అవ్వలేకపోతున్నానేమో. సో నాకు ప్రిపేర్ అయినంత వరకు మాత్రం నేను మీతో పంచుకుంటాను. ఓకే, మరొకసారి చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 11th చాప్టర్ 1st వర్స్. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి విన్నవటకు రుజువునై ఉన్నది. అయితే ఈ విశ్వాసం గురించి 3 ముఖ్యమైన విషయాల గురించి నేను పంచుకోవాలనుకుంటున్నాను. అయితే ఈ విశ్వాసం లేదా ఈ ఫెయిత్లో ఈ 3 ముఖ్యాంశాలుగా లేఖనంలో ఉన్నాయి. అట్లానే ఈ 3 ముఖ్యాంశాలను కూడా మన జీవితంలో కూడా మనము అవలంబించుకోవాలని నేను కోరుచున్నాను. సో మొదటిది ఏంటంటే మన ఫెయిత్లో ఏముంటుందంట, పర్సెప్షన్. సో మన ఫెయిత్ ఎట్లా ఉంటుందంటే పర్సెప్షన్ అంటే అవగాహన. సో ఈ ఫెయిత్ మనం కలిగి ఉన్నాము అని చెప్పడానికి మనకు ఉండాల్సిన ఒక క్వాలిటీ లేదా ముఖ్యమైన అంశం ఏంటంటే పర్సెప్షన్, అవగాహన. సో అవగాహన లేకుండా మనం నిజంగా విశ్వసించాలంటే విశ్వసించగలమా? విశ్వసించలేము. కొన్ని విషయాల్లో ఎట్లా అంటే మనకి తెలియదు ముందు ఏం జరుగుతుందో, అయినప్పటికీ కూడా విశ్వాసం జీవితంలో మనం ఎట్లా ఉంటామంటే దేవుడి పైన ఆధారపడి మన యొక్క విశ్వాసాన్ని గట్టిగా లేదా నమ్మకం పట్టుకొని ఉంటాం, రైట్? సో ఈ పర్సెప్షన్ విషయానికి వస్తే, అవగాహనకు వస్తే, కొంతమంది ఈ విశ్వాసం అవగాహనలో కూడా చాలామంది చాలా తక్కువగా లోగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఈ ఫెయిత్ విషయంలో ఈ అవగాహన అనేది మనము కోల్పోతున్నామేమో మనము పరీక్షించుకుందాం. సో చూడండి ఒకసారి మన పర్సెప్షన్ విషయానికి వచ్చేసరికి ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. చూడండి సార్, మనకి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా. ఎన్ని జ్ఞానేంద్రియాలు ఉన్నాయి మనకి? 5 సెన్సెస్. ఎవరైనా చెప్తారా? సెన్సెస్, 5 సెన్సెస్. దట్ ఈస్ టచ్ అని కూడా అంటాం, లేదా స్పర్శ, రైట్? సో వీటన్నిటి విషయంలో మన విశ్వాసం దేవుడు ఎట్లా చూపిస్తున్నాడంటే, మనము కొన్ని చూడకపోయినా ఈ యొక్క 5 సెన్సెస్లో చాలా విషయాలు మనము కొన్నిటిని చూడలేము, డైరెక్ట్గా లేదు చేయలేము. కానీ అయినప్పటికీ కూడా మనము మన యొక్క విశ్వాసం, మన యొక్క అవగాహన ద్వారా మనము నమ్ముచూ ఉంటాం. సో ఫస్ట్ సెన్సెస్ చూడండి ఒకసారి, ఐ. సో ఇందులో లైట్ అనేది ఈ యొక్క మీడియంలో మనకి కనిపిస్తూ ఉంది, రైట్? ఆ లైట్ అనేది మనం అవగాహనగా చూసినప్పుడు మాత్రమే మనము తెలుసుకుంటూ ఉంటాం, రైట్? సో అట్లానే మనం చూసేటప్పుడు ఇంకొకటి కూడా మనకు కనిపిస్తుంది మీడియంగా, లైట్ లేదా వెళ్తుంది, లేదంటే మనం వెళ్తామని చూస్తున్నాం అనేటప్పుడు కూడా సో మధ్యలో మీడియంగా ఎయిర్ ఉంటుంది. సో ఈ విశ్వాసం లేని వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే గాలిని చూపించు అనే క్వశ్చన్ వేసే వాళ్ళు కూడా ఉంటారు. సో నిజంగా దేవుడు సృష్టించిన గాలిని మనం నిజంగా చూడగలమా? కానీ ఉందా లేదా? ఉంది, రైట్? సో అట్లానే ధ్వని తరంగాలని మనం వింటూ ఉంటాం, మనం డైరెక్ట్గా అట్లా చూడగలమా? దేవుడు సృష్టించిన ధ్వని తరంగాలు మన మధ్య చాలా సంచరిస్తూ ఉంటాయి. చాలా ఫ్రీక్వెన్సీస్ మన మధ్యలో చాలా తిరుగుతూ ఉన్నాయి, రైట్? FM రేడియోస్లో మనం వింటూ ఉంటాం. ఆ ఫ్రీక్వెన్సీకి సెట్ అయితేనే మనం కరెక్ట్గా ట్యూన్ అయ్యి ఆ వాయిస్ అనేది వినిపిస్తూ ఉంటుంది, రైట్? ఆ తరంగం, ఆ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మన వైపు అంతా సరౌండింగ్ చేస్తూ ఉంటుంది. సో వాటిని మనం చూడలేము, అయినప్పటికీ కూడా మనం అవగాహన కలిగి ఉంటాం. అట్లానే చూడండి ఒకసారి, చాలా వరకు టేస్ట్ని కూడా మనము
తిన్నప్పుడు మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయగలం. అది దాన్ని ఏమన్నా చూపించగలం, ఇది టేస్ట్ ఎట్లా ఉంది లేదంటే ఎట్లా రాసి చెప్పలేము కదా. సో దేవుడు సృష్టించిన విషయాల్లో, విశ్వాసం సంబంధించిన విషయాల్లో, ఈ పర్సెప్షన్లో చాలా జ్ఞానేంద్రియాలలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సో కొన్ని విషయాలు మన విశ్వాస జీవితంలో అవగాహన లేకుండా ఉంటాం, కానీ అవగాహన కలిగి ఉండాలి అని దేవుడు ఈ 5 సెన్సెస్ ద్వారా మనకు నేర్పిస్తున్నారు. రైట్. అట్లానే ఇంకొక చాలామంది ఈ ఫెయిత్ విషయంలో కొంతమంది నిజంగానే రియల్ ఫెయిత్ చూపిస్తూ ఉంటారు, కానీ కొంతమంది ఏం చూపిస్తారంటే బ్లైండ్ ఫెయిత్ చూపిస్తూ ఉంటారు. సో ఫెయిత్కి బ్లైండ్ ఫెయిత్కి ఎవరైనా డిఫరెన్స్ చెప్తారా? విశ్వాసము లేదా బ్లైండ్ ఫెయిత్ తెలియమంటాం? గుడ్డి విశ్వాసం, రైట్, గుడ్డి నమ్మకం. ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా? నేను ఎగ్జాంపుల్ తీసుకొచ్చా, చెప్తాను చూడండి సరే. సో మీరు దీని ద్వారా కూడా మీకు కావాల్సిన ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చుకోవచ్చు. సో ఫెయిత్, విశ్వాసం అనే విషయంలో ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి సార్. సో మనము చాలా వరకు ప్రయాణిస్తూ ఉంటాం, చాలామంది ప్లేన్స్లో కూడా ప్రయాణిస్తూ ఉంటారు కదా, ఏరోప్లేన్స్ వాటిల్లో. సో నిజంగా ఫెయిత్, విశ్వాసం ఉంటే మనం ఏం చేస్తామంటే, మనము పైలట్ని నమ్మి మనము ప్లేన్లోకి వెళ్తాం. అట్లానే మన విశ్వాసం ఎట్లా ఉంటుందంటే, ఆ ఎయిర్లైన్స్ యొక్క రెప్యుటేషన్ అవన్నీ తెలుసుకొని ఆ పైలట్ మీద విశ్వాసంతో ఆ ప్లేన్లో వెళ్ళి కూర్చుంటాం. రైట్. అది కూలుతుందా లేదా అనేది దేవుడికి తెలుసు, కానీ అయినప్పటికీ కూడా మన విశ్వాసం అనేది అట్లా ఉంటుంది. సో దట్ ఈస్ ద రియల్ ఫెయిత్. ఓకే. సో బ్లైండ్ ఫెయిత్ ఎలా ఉంటుందంటే, ఎవరో చెప్పారంట అది అక్కడ విమానం ఉంది, అది ఎగురుతుంది అని అంటే, అది ఒక మాట విని అందులో విమానాలలో కూర్చుని పోతాం. సో ఆ విమానానికి కావాల్సిన ఈ వార్నింగ్స్, అంటే ఏదైనా సరే టెస్ట్స్ ఉంటాయి, ముందు టెస్ట్స్ అన్నీ పర్ఫెక్ట్గా చేసుకొని టిక్ చేసుకుంటే ఏమన్నా మాత్రమే పైలట్ దాని విమానాన్ని రన్వేకి తీసుకొస్తాడు. రైట్. అన్నీ చెక్ చేసుకోవాలి, ఫ్యూయల్, అట్లానే ఇంజన్, సో వింగ్స్ యొక్క అన్ని భాగాలు పనిచేస్తున్నాయి లేవు అట్లాంటివన్నీ. సో ఇట్లాంటి వార్నింగ్స్ ఏమి వినకుండా ఎవరో చెప్పారు, అది ఎగురుతుంది అన్నప్పుడు చెప్పేసరికి మనము వెంటనే ఆ మాట విని మనం వెళ్ళిపోతే, ఆ విమానంలో కూర్చుంటే అది ఏమవుతుందంట, బ్లైండ్ ఫెయిత్ కింద వస్తుంది. రైట్. సో మనము వీటి విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో మనం నిజంగా రియల్గా ఫెయిత్ని కలిగి ఉన్నామా లేదా బ్లైండ్ ఫెయిత్ని కలిగి ఉన్నామా? సో బ్లైండ్ ఫెయిత్ ఏం చేస్తుందంట, ఇట్ ఈస్ లీడింగ్ టు మ్యానిపులేషన్స్. సో చాలా వరకు మ్యానిపులేషన్ అయిపోతూ ఉంటాం. మన యొక్క ఐడియా లేదంటే మన యొక్క ఏదైనా అనుకునేటప్పుడు, సో అది కుదురంగా ఉండదు అనమాట. ఇట్ విల్ మ్యానిపులేట్, ఒడదొడుకులుగా అయిపోతూ ఉంటుంది బ్లైండ్ ఫెయిత్ ఉంటే. అదే ఫెయిత్ ఉంటే మాత్రం సో మన యొక్క స్టేబుల్గా ఉంటుంది. రైట్. సో ఈ విశ్వాస జీవితంలో బ్లైండ్ ఫెయిత్ ఉందా లేదా మనం ఫెయిత్ ఉందా మనము దేవుని యొద్ద అడుగుదాం. రైట్. సో నెక్స్ట్ వన్, ఫెయిత్ గురించి ఇంకోటి ఏంటంటే రియాలిటీ, వాస్తవికత. రైట్. సో ఒక వచనం చదువుతాం చూడండి సార్. 1 Peter 8 and 9 వర్సెస్ చదువుతారా? 1 Peter. ఆయన ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయనను కళ్ళారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పానాసక్యమును మహిమాయుక్తములైన సంతోషం గలవారై ఆనందించున్నారు. సో రియాలిటీలో చూడండి సార్, మనము రియల్గా దేవుణ్ణి చూసామా? నో. సో నో వన్ ఇన్ దిస్ ప్రెజెంట్ జనరేషన్ హ్యాస్ నాట్ సీన్ జీసస్. బట్ రియాలిటీ చెట్లోకి వచ్చేసరికి మాత్రం మనం ఏం చేస్తున్నామంట, మనము చూడకపోయినను ప్రేమించున్నాం, అట్లానే విశ్వసించున్నాం అని కూడా ఉంటుంది. వీఆర్ షోయింగ్ ఫెయిత్. ఎస్. రైట్. మీ విశ్వాసం ఫలమునకు అనగా ఆత్మరక్షణకు పొందుచు చెప్పన సత్యమైన మహిమాయుక్తమైన సంతోషం గలవారమై ఆనందించున్నాము. రైట్. సో మనం విశ్వాసులుగా మన రియాలిటీ చెట్లో ఎట్లా ఉంటుందంట, దేవుణ్ణి డైరెక్ట్గా చూడకపోయినా అయినప్పటికీ కూడా సో మనకి ఈ ఫెయిత్ అనేది దేవుడు దయచేశాడు. రైట్. అయితే రియాలిటీగా దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. బికాస్ దేవుడు రాకముందే 700 సంవత్సరాల క్రితమే బైబిల్లో లేదంటే ఈ యొక్క గ్రంథంలో దేవుడు గురించి వచనాలు లేదంటే వాక్యాలు రాసి ఉన్నాయి కదా. రైట్. రైట్.
అట్లానే ఇంకో గ్రంథం కూడా యెషయా గ్రంథంలో కూడా రాసబడి ఉంటుంది, దేవుడు వచ్చి మన కోసం మరణిస్తాడు, మొత్తం అంతా పాపములు భరించి వాటిని చేస్తాడు. అయితే ఈ రియాలిటీ వాస్తవికతలోకి వచ్చేసరికి మన విశ్వాసము ఏముంటుందంటే కొన్నిసార్లు విశ్వాసాలుగానే ఉంటాం, చర్చకు వచ్చేసరికి మాత్రం నిజంగానే నమ్ముతూ ఉంటాం. ఎస్, జీసస్ ఉన్నాడు, నేను చూడలేకపోయినా సరే అంతకుముందు మన హిస్టరీలో ఆయన ఎగ్జిస్టెన్స్ ఉన్నాడు, ఆయన గురించి గ్రంథాలు పాత నిబంధనలు ఉన్నాయి, ఆయన మన కోసం చనిపోయాడు అని మనం విశ్వసిస్తాం. కానీ రియాలిటీ చెక్ బయటకు వెళ్ళేసరికి కొన్నిసార్లు మనం దేవుని విడిచిపెట్టేలా ఉంటాం. అంటే రియాలిటీ మనలోనే తగ్గిపోతూ ఉంది, ఆ విశ్వాసం అనేది రియాలిటీగా ఉండట్లేదు లేదా చూపించుకోలేకపోతాం. రైట్. సో విశ్వాస జీవితంలో ఈ అవగాహన ఉండాలి, అట్లానే వాస్తవికతలో ఉండాలి. సో థర్డ్ వన్, పెర్ఫార్మెన్స్. సో మనకి విశ్వాసం ఉన్నది అని చెప్పడానికి ఏంటంట పెర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే లేదంటే చేయడం లేదా పని చేసి చూపించడం. ఐ విల్ డూ లేదా ఐ విల్ విల్లింగ్ టు డూ. So we will show the performance, like if you are having a viswasam, like faith in our heart, we will show that faith through words, acts, correct. Thank you. So క్రియలు లేని విశ్వాసం మృతం. అట్లానే యాకోబ పత్రిక తీయండి ఒకసారి. యాకోబ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పినడలా ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? రైట్. క్రియలు లేని విశ్వాసం మృతం. సో నిజంగా మేము ఫెయిత్ కలిగి ఉన్నాం, లేదా దేవునిలో ఫెయిత్ ఉంది నాలో అని చెప్పుకుంటే కాదు, ఆ యొక్క విశ్వాసాన్ని క్రియల్లో కూడా చూపించాలి. సో దేవుడు చెప్పాడు కదా చాలా వచనాలు, ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఎ మైల్, గో ఫర్ అన్ ఎక్స్ట్రా మైల్. సో ఒక మైల్ నడవమన్న అది ఎవరైనా అడిగితే 2వ మైల్ కూడా నడవండి వాళ్ళతో పాటు. దేవుడు అట్లానే చెప్పాడు కదా, ఒక చెంప చూపిస్తే మరి ఒక చెంప ఇవ్వండి, లేదా మీలో ఉంటే 2 రగ్గులు లేదా దుప్పట్లు 2 ఉంటే ఒకటి పేదవానికి ఇవ్వండి. సో వీటన్నిటిలో మనము చూపిస్తున్నామా లేదా, ఈ పెర్ఫార్మెన్స్ అనేది మనం చూపిస్తున్నామా లేదా? రైట్. సో మనకి ఎగ్జాంపుల్స్గా చూపించడానికి దేవుడు ఈ గ్రంథంలో రాసి పెట్టాడు. ఫిబ్రవరి రాసిన పత్రికలో 11వ అధ్యాయంలోనే ఉంటుంది. సో మొత్తం చూడండి ఒకసారి. పౌలు భక్తుడు నిజంగా రైట్ విశ్వాస వీరుల యొక్క పట్టిక గురించి మొత్తం రాస్తాడు. ఫిబ్రవరి రాసిన పత్రిక 11వ అధ్యాయం. రైట్. రెండవ వచనం, దానిని బట్టి పెద్దల సాక్ష్యము పొందిరి. మనకంటే ముందు పెద్దలున్నారు, ఆ పెద్దల యొక్క సాక్ష్యాన్ని పొందారంట. దేని నిమిత్తం? విశ్వాసం నిమిత్తమే. సో దేవుడు పౌలు భక్తులతో రాస్తాడు కదా. సో స్టార్టింగ్ నుంచి, సో ఆదాము అవ్వల తర్వాత ఆ యొక్క తోటలోంచి తనని వేరు చేసిన తర్వాత వచ్చిన జనరేషన్ నుంచి స్టార్టింగ్ నుంచి చెప్తూ ఉంటాడు కదా, హేబేలు నీతి కయ్యేను నీతి కంటే ఎక్కువగా ఉంది, బికాజ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం. ఇంకా చూడండి చాలా ఉంటాయి ఇందులో. తర్వాత నోవాహు గురించి రాస్తాడు. విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారిని రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. నోవాహు ఎంత విశ్వాసం చూడండి సార్. 120 సంవత్సరాలు దేవుని మాటను పట్టుకొని ప్రజలు ఎంత తిడుతున్నా లేదంటే హేళన చేస్తున్నా అయినప్పటికీ కూడా దేవుని యొక్క విశ్వాసం ఎంత ఉన్నాడు. 120 సంవత్సరాలు తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రక్షింపబడాలని ఎంత చేశాడు, ఆ వార్డు నిర్మించాడు కదా. సో దాన్ని బట్టే నోవాహు యొక్క విశ్వాసం తెలుస్తుంది. అట్లానే అబ్రహాం గురించి కూడా చెప్తాను చూడండి సార్. 10వ అధ్యాయంలో ఎలాగనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాది గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూసాను. నిజమే కదా. తన యొక్క కంఫర్ట్ లైఫ్ మొత్తాన్ని విడిచిపెట్టేసి
తన తల్లిదండ్రుల్ని లేదా తన బంధువుల్ని విడిచిపెట్టేసి దేవుడు పిలవంగానే దేవుడు చూసుకుంటాడని చెప్పేసి వెంటనే వచ్చేసాడు. రైట్? అబ్రహాము, సారా, లోతు మనకు తెలిసిందే కదా. ఆ విశ్వాసము ఎట్లా అంటే తనకి అందులో చెప్తారు కదా, పునాదులు గల పట్టణము కొరకై అబ్రహాము ఎదురు చూశాను. సో దేవుడు ఏ అయితే పట్టణం ఇవ్వబోతున్నాడో దేవుడు అబ్రహాం గురించి లేదా అబ్రహాం యొక్క సంతానం గురించి అతను ఎదురు చూస్తూ ఆ మాటను నమ్మి వచ్చేసాడు. దీన్ని బట్టే అబ్రహాం యొక్క విశ్వాసం మనకు కనబడుచున్నది. ఇంకా చాలా చాలా రాస్తూ ఉంటాడు పౌలు భక్తుడు. అబ్రహాం గురించే అట్లానే ఇస్సాకు గురించి కూడా, ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏసావును ఆశీర్వదించును. అట్లానే నెక్స్ట్ యోసేపు విషయం గురించి కూడా చెప్తాడు. ఇజ్రాయెల్ వాళ్ళందరూ కూడా ఆ యొక్క దేశం పేరు ఏంటండి? ఐగుప్తు. రైట్? ఐగుప్తులో బందీలుగా ఉన్నప్పుడు నిజంగా అంట ఒకసారి ఆలోచించండి, మనమే ఆ స్థితిలో ఉంటే, లేదంటే అంత బంధకంలో ఎలా ఉండిపోయారంటే బానిసలుగా ఉండిపోయేటప్పుడు. సో యోసేపు ద్వారా దేవుడు వాళ్ళందరికీ ఆహారం ఇచ్చాడు కదా, అట్లానే యోసేపుని కూడా చూసంట వాళ్ళు యోసేపు తన యొక్క సమాధిని ఎప్పుడు చూస్తూ ఉండేవారంట. వాళ్ళ కష్టాలు కలిగినా ఏం కలిగినా, లేదంటే అన్ని పనులు అయిపోయిన తర్వాత కూడా ఒకసారి యోసేపు యొక్క సమాధిని చూసి వాళ్ళ జ్ఞాపకం చేసుకునేవారంట. దేవుడు ఈ యోసేపుతో పాటు, అంటే యోసేపు యొక్క ఎముకలను కూడా తీసుకెళ్ళమని యోసేపు వాళ్ళతో నెక్స్ట్ జనరేషన్కి చెప్తాడు కదా. సో అట్లానే యోసేపుతో పాటు మనల్ని కూడా దేవుడు తన వాగ్దాన దేశంలో నడిపిస్తారని వాళ్ళ యొక్క విశ్వాసాన్ని కనబరిచారంట. సో వాళ్ళు ఆ యొక్క సమాధిని చూస్తూ, ఆ యోసేపు యొక్క కర్రను చూస్తూ వాళ్ళు విశ్వాస జీవితంలో ఆ రోజులన్నీ గడిపారని రాసి ఉంటుంది అందులో. అట్లానే మోషే గురించి కూడా ఉంటుంది కదా. సో మోషే ఏం చేస్తాడు? ఐగుప్తుతనం కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగంను అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి రైట్ ఫరో యొక్క కుమారుడు అనిపించుకోవడం కంటే ఒప్పుకొని లేదు. రైట్? చూడండి ఒకసారి, నిజంగానే మోషే ఆ రాయల్ లైఫ్ మొత్తం అన్ని విడిచిపెట్టేశాడు. సో దీన్ని బట్టే కదా శరీరాశ, నేత్రాశ, జీవగుణం విషయంలో మోషే మనకు ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాడు. రైట్? అట్లాంటి కాకుండా దేవుని యొక్క బిడ్డలతో లేదంటే నా అసలు యొక్క సంతానంతో నేను ఉండాలని ఆ యొక్క అన్నిటిని విడిచిపెట్టి మోషే వచ్చేసాడు కదా. దాన్ని బట్టి మోషే యొక్క విశ్వాసం ఏంటో మనకు తెలుస్తుంది. అట్లా ఇంకా ఎలా చూస్తూ ఉంటే చాలా విషయాలు రాస్తూ ఉంటాడు. ఈ ఒక్క గ్రంథమే మీరు ఆలోచిస్తే బైబిల్ మొత్తం కవర్ చేస్తుంది. నిజంగా పౌలు భక్తుడు ఆ టైంలో ఎంత ఆలోచించి ఎంత రీసెర్చ్ చేసి రాశాడు. నిజంగానే మనం చదువుతూ ఉంటాం కదా, పౌలు గమలీయేలు దగ్గర పిహెచ్డి పట్టా కూడా పొందాడని అంటాడు. నిజంగా ఆ రీసెర్చ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. సో ఎంత ఈ వచనాలు చదువుతూ ఉంటే 11వ వచనంలో మొత్తం బైబిల్ యొక్క మొత్తం చరిత్ర, మన పాత నిబంధనలో చదివిన విషయాలన్నిటి గురించి కవర్ చేస్తూ మనకి ఎగ్జాంపుల్గా తీసుకొచ్చి చూపిస్తూ ఉంటాడు. సో దీన్ని బట్టి మనకు పెద్దలు సాక్ష్యం పొందారని చెప్తూ ఉంటాడు. అయితే మన పెద్దవాళ్ళైనా సాక్ష్యం పొందింది. సో మొదటి శతాబ్దపు క్రైస్తవులు కూడా ఒకసారి వాటి గురించి కూడా పౌలు భక్తుడు రాస్తారు. చూడండి ఒకసారి లాస్ట్లో 33వ వచనంలో పైన చెప్పిన వాళ్ళందరి గురించి కూడా కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారంట. వాళ్ళు ఏం చేశారు చూడండి ఒకసారి. నీతి కార్యములను జరిగించింది, రైట్? సింహం నోళ్ళను మూసింది, అగ్ని బలమును చల్లార్చి ఖడ్గదారును తప్పించుకున్నది, బలహీనలుగా ఉండి బలపరచబడేది, యుద్ధంలో పరాక్రమశాలులైంది, పాలద్రోడుంది. రైట్? సో ఇవన్నీ చేశారంట. వాళ్ళ గురించి ప్రత్యేకంగా అందరి గురించి రాయలేదేమో కానీ వీటన్నిటి కార్యాలు చేసిన కార్యాల గురించి చెప్తా ఉంటున్నాడు అంట. సో ఇవన్నీ విశ్వాసం ద్వారానే చేసే ఉన్నారు. అట్లా నేను 36 చూడండి ఒకసారి. 36 రాళ్లతో కొట్టబడేది, రంపములతో కోయబడేది, శోధింపబడేది, ఖడ్గములతో చంపబడేది. చాలు. సో మొదటి శతాబ్దపు లేదంటే యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత జరిగిన కార్యాల విషయాలు కూడా పౌలు భక్తుడు మనకు చెప్తూ ఉన్నాడు.
వాళ్ళు ఏం చేయబడ్డారంట, రాళ్లతో చంపబడారు. స్టెఫెన్ ఎగ్జాంపుల్, కంపములతో పోయబడేది. నాకు తెలిసిన నిజంగా దేవుని యొక్క అపోస్తలుడు నిజంగా రంపలతో పోయబడ్డారు, శోధించబడ్డారు, ఖడ్గంతో చంపబడ్డారు. సో అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క విశ్వాసాన్ని వదులుకోలేదు. సో అట్లాంటి దేవుడు మనకు కలిగి ఉన్నాం. అయితే మనం కూడా విశ్వాసం ఉన్నామని చెప్తున్నామేమో, కానీ ఈ విషయాలు మన జీవితంలో ఉన్నాయో లేవో మనమే ఆలోచించుకోవాలి. సో విశ్వాసం ఉంటే మనం ఏం చెప్తామంట, మనకు ఒక అవగాహన కలిగి ఉంటుంది, అట్లానే వాస్తవికత ఉంటుంది, అట్లానే పర్ఫార్మెన్స్ లేదా పనితీరు ఉంటుంది. ఆ విశ్వాసంతో సంబంధించిన క్రియలను కూడా మన ముందు చూపించగలం. అయితే మన విశ్వాసం ఎవరి వరకు? దేవుని కొరకు, రైట్? ఐజియా 55:6 వర్స్. 55:6 వర్స్. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. రైట్. సో మన విశ్వాసం ఎవరి కొరకు? యెహోవా కొరకు. మన విశ్వాసం ఈ లోకం ఉన్నప్పుడు, దేవుడు దగ్గరగా ఉన్నప్పుడే ఆయన్ని ఫైండ్ చేయాలంట. ఆయనకు మనం సమీపంగా ఉన్నప్పుడే మనం వేడుకోవాలి. ఆయన దొరుకు కాలం ఉందే ఆయన్ని వెతకడి. దేవుడు హెచ్చరిస్తున్నాడు. నిజంగా కొన్ని రోజుల తర్వాత ఈ బైబిల్ గ్రంథం మనకి ఉండకపోవచ్చు. ఇప్పుడే చూస్తున్నాం కదా, మన రియల్గా మన కళ్ళతో యుద్ధములను, రైట్, యుద్ధ సమాచారం విషయాలన్నింటినీ కూడా మనం వింటున్నాం. కొన్ని రోజుల్లో నిజంగా అంత్యక్రీస్తు వస్తే మన అందరి దగ్గర నుంచి ఈ బైబిల్ తీసేస్తాడేమో. అట్లాంటి రాజ్యాలు లేదా రాజ్య శాసనాలను కూడా రాస్తూ ఉంటారు. రియాలిటీగా మొన్న జరిగింది కదా. సో ఎవరైనా కన్వర్ట్ అవుతే అవ్వకుండా ఉండడం కోసం ఒక సుప్రీంకోర్టు ద్వారా కూడా రూల్ని పాస్ చేయించారు. సో దీనిలో ఏం జరుగుతుందంటే, క్రైస్తవుల్లో చాలా వరకు గలిబిలి జరుగుతుంది. వాళ్ళ యొక్క ఎట్లా అయిపోతారంటే, మనం మారవసరం లేదు, లేదంటే ఇట్లా దేవుని ఎంత విన్నా సరే తప్పిపోయే వాళ్ళు, ఏదైనా జారిపోయే వాళ్ళు ఉండిపోతారు. సో అట్లాంటి శాసనాలు ఇంకా రాబోతున్నాయి. అట్లాంటి వచ్చే ముందే దేవుడు ఏం చెప్తున్నాడంట, దేవుడు దొరుకు కాలం ముందనే ఆయన్ని వెతుకుడి. రైట్. జెర్మియా 29:13 వర్స్. ఇర్మియా గ్రంథం 29:13. మీరు నన్ను వెతికినడలా, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయనడలా, మీరు నన్ను కనుగొందురు. రైట్. నన్ను నేను మీకు కనపరుచుకుందును. సో ఇఫ్ యు సీక్ యు విల్ ఫైండ్ మీ. సో మీరు వెతికితే, దేవుడే చెప్తున్నాడు, మీరు వెతికితే నేను మీకు కనిపిస్తాను, మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుందును. సో మనకి ఫస్ట్ ఫైండ్ చేసే మనసే లేకపోతే ఆయన ఎలా కనిపిస్తాడు? రైట్. మనలో చేయాలనే ఒక థాట్ లేకపోతే ఆ కార్యం ఎట్లా జరుగుతుంది అన్నట్టుగానే, సో మనకి కనుగొనాలి లేదా దేవుని వెతకాలనే మనసు లేకపోతే దేవుడు ఎట్లా కనిపిస్తాడు? రైట్. సో మన విశ్వాసం దేవుని కొరకు, ఆయన దేవుని దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే మనం వెతకాలి లేదా కనుగొనాలి. ఆయన కనుక్కుంటే లేదా వెతికితే మనకి కనిపిస్తాడు. రైట్. అట్లనే కొత్త నిబంధనలో కూడా మ్యాచ్లో రాస్తాడు కదా, ఫస్ట్ సీక్ మై కింగ్డమ్ అండ్ ఇట్ విల్ బి రిమైనింగ్ విల్ బి యాడెడ్ టు ఆల్ అని చెప్పి చెప్తారు కదా. సో మొదట నా రాజ్యాన్ని, నీతిని వెతుకుడి, మిగతా అంతా మీకు యాడ్ అవుతుంది. ఇట్లాంటి వచనాలు చాలా ఉన్నాయి దేవునిలో. సో అయితే మన విశ్వాసం దేవుని కొరకు అని నేను మీకు చెప్తున్నాను. సో అయితే విశ్వాసాన్ని కనబరుస్తున్నాం అంటే మాత్రం దేవుణ్ణి మనం వెతికే బిడ్డలుగా ఉంటాం. రైట్. అయితే ఈ విశ్వాసాన్ని చూపిస్తే వాటి యొక్క క్రియలు ఎట్లా ఉంటాయి అనే దానికి ఫైనల్గా చెప్పి నేను ముగిస్తాను. ఈ విశ్వాసం సంబంధించిన క్రియలు లేదా విశ్వాస యొక్క క్రియలు మన జీవితంలో ఉన్నాయో లేవో చూడండి ఒకసారి. ఈ విశ్వాసం యొక్క క్రియలు ఏమి నేర్పిస్తుంది
ఏది లేదా ఏం చెప్తుంది అనేది. నేను ఇంగ్లీష్లో రాశాను, మీరు అర్థమైన వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు, లేదంటే ఎవరైనా ఒక్కొక్కటి కూడా చెప్తాను, లేదంటే వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. సో ఫెయిత్ యొక్క విశ్వాసం యొక్క క్రియలు లేదా విశ్వాసం మనం కలిగి ఉంటే ఏం జరుగుతుందండి చూడండి సరే. ఫెయిత్ ఇట్ విల్ ఆబ్టైన్, ఇట్ అండర్స్టాండ్స్, ఫెయిత్ ఆఫర్స్, ఇట్ ప్లీజెస్, ఇట్ ప్రిపేర్స్, obeys, receives, embraces, confesses, declares, seeks, desires, concludes, blesses, worships, mentions, refuses, chooses, looks, endures, passes, circles, works and becomes. అర్థమైంది? నేను ఫాస్ట్గా చదివేస్తాను, కొన్ని చూడండి చెప్తాను. ఫెయిత్ ఆబ్టైన్స్, ఆబ్టైన్స్ అంటే పొందుకుంటాం. ఫెయిత్ ఉంటే మనకి అండర్స్టాండ్స్, కొన్ని విషయాల్లో అవగాహన. ఫెయిత్ ఉంటే ఆఫర్స్, ఇట్ విల్ ఆఫర్స్, అండ్ ఇట్ ప్లీజెస్, ప్లీజెస్ అంటే తెలిసింది కదా. ఇట్ ప్రిపేర్స్, విశ్వాసం ఏం చేస్తుందంట, మనల్ని సిద్ధపరుస్తూ ఉంటుంది. ఒబేస్, విధేయత చూపిస్తూ ఉంటుంది. రిసీవ్స్, దేవుని దగ్గర నుంచి పొందుకుంటూ ఉంటాం. ఎంబ్రేసెస్, కన్ఫెసెస్, కొన్ని విషయాల్లో మనం కన్ఫెషన్ పొందుతాం ఈ విశ్వాసం ఉంటే. ఇదే విశ్వాసం ఉంటే డిక్లేర్స్, కొన్ని ప్రకటిస్తాం. సీక్స్, వెతుకుతాం. డిజైర్స్, కోరికలు అంటే మనం కోరుకుంటాం. కంక్లూడ్స్, అట్లానే ఒక ఎండ్ పాయింట్ విల్ కమ్ టు కంక్లూషన్స్. ఫెయిత్ ఉంటే మనం బ్లెస్సెస్, వర్షిప్స్, మెన్షన్స్, మన యొక్క మెన్షన్స్ అంటే రైట్. అట్లానే రిఫ్యూజెస్, కొన్ని ఏటిని వదులుకోవాలి. చూజెస్, ఎట్లాంటి వాటిని రైట్. లుక్స్, వేటిని చూడాలో చెప్తుంది. ఎండ్యూర్స్, స్థిరత్వంగా ఉండాలని మనకు చూపిస్తుంది. పాసెస్, సర్కిల్స్, వేటి విషయాల్లో మనం చుట్టూ ఉండాలో మనకు నేర్పిస్తుంది. వర్క్స్, మనం ఏం చేయాలో చెప్తుంది. అండ్ ఇట్ బికమ్స్, సో మనం ఎట్లా తయారవుతామో మనకి ఈ విశ్వాసం ఉంటే మనకు అన్నిటిని నేర్పిస్తూ ఉంటుంది. రైట్. సో ఈ విశ్వాసం ద్వారా లేదా ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాలని నేను నమ్ముచున్నాను. ఇంకొకసారి లాస్ట్గా చెప్తున్నాను. సో విశ్వాసం ద్వారా మనకి అవగాహన ఉంటుంది, వాస్తవికత ఉంటుంది, అట్లానే పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో విశ్వాసం ఉందని మాత్రమే కాదు, కానీ విశ్వాసం సంబంధించిన క్రియలను కూడా మనం చూపించగలం. ఆ క్రియలకు ఎగ్జాంపుల్గా దేవుడు ముందు మన బైబిల్ గ్రంథం నుంచి చూపించాడు పెద్దలలో. సో ఎల్డర్స్ ఎట్లా అయితే చూపించాడో విశ్వాసం, సో మనం ఆ విశ్వాసాన్ని మనము నేర్చుకొని అట్లాంటి విశ్వాసాన్ని కూడా మనం కావాలని దేవుని అడుగుదాం. సో దేవుని ముందు మొక్కలని ప్రేర్ చేసుకుందాం.